నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఉండరాదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 16వ తేదీ నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు రావడం జరిగిందని, ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుందని, అనంతరం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి నోటిఫికేషన్ వరకు మధ్యనున్న సమయంలో ఎంసీసీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమంలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ బి భానునాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి ఉమామేశ్వరరావు సంయుక్తంగా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పేషెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన జరుపుకుంటున్నామని, క్షయవ్యాధి అనేది ఒక అంటువ్యాధి అని, ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిని అడ్డుకట్ట వేయవచ్చునని అన్నారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని, మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఉమ్మి వేసినప్పుడు టీబీ బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. అంటే డయాగ్నోసిస్ దగ్గర కూడా ప్రాబ్లం లేదు, అంటే అవైలబిలిటీ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్ట్రెంగ్తెన్ అవ్వాల్సింది ఎవరు? ప్రోగ్రాంలో మనం మళ్ళీ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఎంత కష్టపడి ఒక దరికి చేరిన టీవీ ప్రోగ్రాము మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి మళ్ళీ కారణం ఏదైనా ఉందంటే మళ్ళీ ప్రోగ్రాంలో లూప్ హోల్సే కారణం అవుతాయి తప్ప, ఇప్పుడు ఇంత అవైలబిలిటీ ఉన్నప్పుడు మళ్ళీ పేషెంట్స్ వచ్చినాయి అనుకోండి అంటే ఏంటి అంటే మళ్ళీ ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్లో సరిగ్గా దాంట్లో మళ్ళీ అవగాహన లోపంతో కానీ దాంట్లో లేకపోతే కాంక్రీట్గా వెళ్ళట్లేదని అర్థం. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సంవత్సరము 2025 దగ్గర పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఎన్టీఈపీకి అంటే టీవీ పేషెంట్స్కి సర్వ్ చేసే ఇది అదృష్టం వచ్చింది. ఒక రకంగా నేను అందరికీ 1కి 3 సార్లు చెప్తాను, డాక్టర్స్కి ఈక్వల్గానే ఉంటారు మీరందరూ కూడా. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి, తర్వాత వాళ్ళు చెప్పిన డౌట్స్ కన్విన్స్ చేయాలి మీరు. తర్వాత ఈవెన్ ఒక ఎల్టీ దగ్గర నుంచి కానీ ఒక ఎస్టీఎస్ దగ్గర నుంచి కానీ ప్రతిదాన్ని కన్విన్స్ చేయాలి. ఈజీగా స్ఫోటం పంపించిన తర్వాత ఐసీటీసీకి పంపించామనుకోండి మళ్ళీ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు నార్మల్ నామ్స్ ప్రకారం అతను అక్కడ ఒప్పుకోడు, చాలా మంది ఒప్పుతుంది. తర్వాత ఆర్బీఎస్ ఎందుకు చేస్తున్నారు అనే దగ్గర అతను కూడా కన్విన్స్ చేయగలగాలి. మన వాళ్ళకి మనకి ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే 5 రోజులు ఒక జ్వరానికి 5 రోజులు కోర్సు ఇస్తేనే 2వ రోజు జ్వరం తగ్గితే 3వ రోజు వేసుకోండి. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గల అయ్యప్ప స్వామివారి ఆలయంలో సోమవారి జన్మ నక్షత్రం సందర్భంగా 108 కేజీలతో అన్నాభిషేకాన్ని సోమవారం నిర్వహిస్తారు. అనంతరం ధర్మశాస్త్ర మూలమంత్ర హోమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేశ్లు తెలిపారు. అదే రోజు లక్ష్మీదేవి జయంతి సందర్భంగా అష్టలక్ష్మి మూలమంత్ర హోమం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. అత్తిలి మండల ఎస్సీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో దళితగలం పేరుతో అత్తిలి మండలం వరిగేడులో ఎస్సీ కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధాన అంశంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అత్తిలి మండల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మేడపాటి కృష్ణకుమారి అన్నారు. కార్యక్రమంలో మేడపాటి నరసింహారావు, తేలి చిట్టిబాబు, ఉప్పల పండు, కలిగిరి దయానందమూర్తి, మద్దా సుధాకర్, రేవుల గడ్డ వీరభద్రం, నార్కిమిలి వెంకటరాజు, దేవభత్తుల నల్లయ్య, కాటంరాజు బాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాద్పురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవం సందర్భంగా ప్రహరీ సేవ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని అందంగా అలంకరించిన పల్లకీలో ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక చెరువులో తెప్పోత్సవం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజ, ప్రధాన నిర్వాహకుడు రవీంద్ర ఫణిగోపాల్, అర్చకులు శ్రీహరి గోపాల్, పూర్ణిమ, విశ్వభారతి తదితరులు పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర వారి పాత్రలో అన్నమయ్య చిత్రంలో నటించిన ద్వారా తన జీవితంలో పెద్ద మలుపు తిరిగినట్లయిందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. అత్రి మండలం గుమ్మంపాడులో శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర వారి పాత్రలో నటించడం ద్వారా తనలో ఆధ్యాత్మిక భావాలు పెరిగాయని, స్వామి కృప వల్ల శ్రీరాముడు సత్యనారాయణ స్వామి వంటి పాత్రలో నటించారని అన్నారు. హిందూ ధర్మ ప్రకారం గుడికి వస్తామని, తద్వారా మనలోని ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవాలని అన్నారు. తెల్లవారుజామున 3:30కి లేచి రాత్రి 8 గంటల వరకు పాత్రలో జీవించేవాడని అన్నారు. ఎంతో నిష్ఠతో నటించడం వల్లే తనకు ఎన్నో అద్భుతాలు గోచరించాయని తెలిపారు. ఈ చిత్రంలో తనకు అవార్డు వస్తుందని ఆశించానని, అవార్డు రాకపోవడంతో బాధపడ్డానని అన్నారు. అయితే అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అన్నమయ్య సినిమాను చూడడానికి రాష్ట్రపతి భవనంలో ఏర్పాటు చేయగా స్వామివారి పాత్రధారి అయిన తనను ఆహ్వానించారని అన్నారు. రాష్ట్రపతి పక్కన కూర్చొని సినిమా చూడడం పెద్ద అవార్డుగా భావిస్తానని అన్నారు. ఏ నటుడికి ఇటువంటి అదృష్టం దక్కలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను, గురువులను మనకు ప్రత్యక్ష దైవాలని తెలిపారు. 46 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇప్పుడు తన గురువు వెంకటేశ్వర స్వామిని ఆయన చూపిన మార్గంలో పరిగణిస్తున్నట్లు సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ను ఆలయ కమిటీ తరఫున పులపతి రవీంద్ర ఫణిగోపాల్, శ్రీహరి గోపాల్ సత్కరించారు, జ్ఞాపికను బహుకరించారు. సుమన్ను ఆలయ కమిటీ వారి మేళతాళాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు గిరిజ పూర్ణిమ, ఎర్రమిల్లి విశ్వనాథం, జోగి రామచంద్రమూర్తి, చంద్రశేఖర్ శాస్త్రి, సర్పంచ్ వేగిన సత్యనారాయణరాజు, విశ్వభారతి తదితరులు మాట్లాడారు. అపర వెంకటేశ్వర వారి సుమన్ను గుమ్మంపాడు రప్పించాలని తన తండ్రి స్వర్గీయ పులపతి వెంకట సత్యనారాయణ కోరిక నేటికి నెరవేరినట్లు రవీంద్ర ఫణిగోపాల్ అన్నారు. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మా మేనేజర్ వెంకటరావు గారు ఈ గుడి ప్రోగ్రాం గురించి నాకు చెప్తూ ఉంటే చూద్దాం వెంకటరావు, ఎందుకంటే ఈ గుడి విషయంలో నేను ఎప్పుడు మాట ఇవ్వను. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత మాకు షూటింగ్ లేదని ఇంకొక రోజు మీరు ఉండాలి, మీరు షూటింగ్ చేయాలి అని చెప్తే మాట తప్పుని చెప్పి ఖాళీగా ఉంటేనే నేను మాట ఇస్తాను. సరే, దేవుడు అనుగ్రహం ఉంటే అది ఆటోమేటిక్గా మమ్మల్ని తీసుకొచ్చేస్తుంది. అలాగే మరి ఈరోజు ఇక్కడికి రావడం నాకు రాసిపెట్టి ఉంది. ఆ లక్ష్మీనరసింహ స్వామి నన్ను ఇక్కడికి రావాలని చెప్పేసి నాకు ఇన్విటేషన్ ఉంది, రావడం జరిగింది. సో చాలా విషయాలు మాట్లాడారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అండి, నేను ఒక మిడిల్ క్లాస్ అంటే మధ్య వస్తు కుటుంబం నుంచి పుట్టినవాడిని. పెద్ద గొప్ప ఫ్యామిలీ నుంచి నేనేం పుట్టలేదు. అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్, నాన్నగారు వచ్చి ఇండియన్ కార్పొరేషన్లో మేనేజర్ చెన్నైలో. పుట్టింది పెరిగింది చెన్నైలో, మా సొంత ఊరు కర్ణాటక. తమిళనాడులో పుట్టి పెరిగి చదివి తర్వాత అక్కడ ఒక యాక్టర్గా ఎటువంటి ఒక అనుభవం లేకుండా, పరిచయం లేకుండా ఒక యాక్టర్. అదే విచిత్రమైన విషయం ఏంటంటే ఒక కార్ మెకానిక్, అంటే మా ఇంటికి వచ్చి పొద్దున కార్ మెకానిక్ నన్ను ఒక హీరోగా తీసుకెళ్ళి పరిచయం చేసి నేను ఈరోజు 46 సంవత్సరాలు అయిపోయింది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. అతనిలోనే దేవుడు అక్కడ ఉందని నేను భావిస్తున్నాను. అట్లా వచ్చి తర్వాత 81లో నేను తెలుగు ఫీల్డ్కి రావడం, నన్ను తెలుగు సినిమా పరిశ్రమలో నా మిత్రుడు భానుచందరు, తమ్మారెడ్డి భరద్వాజ, రేలింగ నరసింహరావు గారు వీళ్ళు నన్ను పరిచయం చేసి ఇద్దరు క్రీడాలి సినిమాలో నేను అలా కంటిన్యూ చేసి తర్వాత తరంగిణి సినిమా రిలీజ్ అయ్యే సంవత్సరం ఆడి పెద్ద హిట్ అయిపోయి ఇంకా మిగతాది మీకు తెలుసు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా ఉండండి అని ఎన్నికలకు వెళ్తున్న ఒకే ఒక్క నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 3వ వార్డు శ్రీ కొండాలమ్మ తల్లి ఆలయంలో మంత్రి కారుమూరి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 99.5% అమలు చేసి నవరత్నాల రూపంలో సంక్షేమాన్ని ప్రజలకు అందించి ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. తన 14 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజలకు ఏం చేశారని చెప్పి ప్రజలను చంద్రబాబు ఓటు అడుగుతారని ఎద్దేవా చేశారు. చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేసి ప్రజారంజక పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు సమయంలో దేశంలో 16వ స్థానంలో ఉండే విద్యారంగాన్ని ఇప్పుడు కేంద్రం ఇచ్చిన గణాంకాల్లో 1వ స్థానంలో నిలిచామంటే ప్రభుత్వం విద్య పట్ల ఎంత కృతనిశ్చయంతో పనిచేస్తుందో అర్థమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా 3వ వార్డులో ఇంటింటికి వెళ్లి
మంత్రి కారుమూరి ప్రజలను కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి ఏర్పరచుకోవాలని కోరారు. ఇంటి ప్రహరీకి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ను అంటించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు మంగని సూర్య, చోడే గోపి, కట్టూరి పాండురంగారావు, పిల్లి సూరిబాబు, సామంతుల అప్పారావు, కుడుపూడి చంద్రరావు, సుద్దుల పాండు, గారపాటి సత్యనారాయణ, జిల్లాని, అనపత్తి జయరాజు, ఇంజనీర్ వాసు, సాక్షి గోపాలరావు, తమలపాకుల రాము, వై రామకృష్ణ, తాటిపత్తి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రచారం ఎప్పుడు కొండాలమ్మ పుంతలో కొండాలమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. మరి ఈరోజు 10 గంటలకి మరి ముహూర్తం ఉంటే ఆ కొబ్బరికాయ కొట్టి మా నాయకులు మేమందరం కూడా ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఆ కొండాలమ్మ తల్లి దీవెనలో ఆశీస్సులతోటి మళ్ళీ గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేయాలని, మేలు కల్పించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుని ప్రచారం మొదలెట్టాం. చెరువు 3వ వార్డు మరి కొండాలమ్మ తల్లి నుంచి మొదలెట్టడం జరిగింది. అలాగే ఇప్పటికే ఎప్పుడు గతంలో కానీ ఎవరో చేయని విధంగా అభివృద్ధి చేసాం ఈ నియోజకవర్గాన్ని. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే గతంలో మన కరోనా వచ్చి 2.5 సంవత్సరాలు మనం ఏమీ చేయకుండా అయిపోయాం. ఇప్పుడు మనకు రాబోయే రోజులన్నీ మంచి రోజులు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికే ఎన్నో రెట్లు అభివృద్ధి చేసాం. వాళ్ళకి మనకు 3,350 కోట్లు, వాళ్ళు 660 కోట్లు, ఎక్కడా తేడా. అంత పెద్ద ఎత్తున చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున చేసి ఇది మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందని తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతల డ్రగ్స్ దందా జరుగుతోందని విమర్శించారు. సంధ్య ఆక్వా పేరుతో వైసీపీ నాయకులే బ్రెజిల్ నుండి డ్రగ్స్ ను తెప్పిస్తున్నారని అన్నారు. 25,000 కిలోల మెటీరియల్ అంటే 50,000 కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడి పెట్టగల సామర్థ్యం సంధ్య ఆక్వా లాంటి సంస్థకు ఉండకపోవచ్చునని అన్నారు. మరోవైపు 2023లో బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి మరో దేశ అధ్యక్షుడితో ఎటువంటి సంబంధాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ దందా నడిపిస్తున్నది వైసీపీ అగ్రనాయకులేనని ఆర్మీలు వివరించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. ఎటువంటి అరమరికలు, అపోహలు లేకుండా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నామని, ఇది బహిరంగంగా పారదర్శకంగా పెట్టుకున్న పొత్తని ఆయన వివరించారు. యువతను ఆదుకునేందుకు తమ కూటమి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి 19 వరకు పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత డ్రగ్స్ రవాణాకి నెంబర్ 1 స్థానంగా ఈరోజు వర్ధిల్లుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. వైజాగ్ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి డ్రై ఈస్ట్లో భయంకరమైనటువంటి డ్రగ్కి సంబంధించినటువంటి ట్రేసెస్ కనిపించడం ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి అడ్డాగా మారుతుందనడంలో ఒక ఉదాహరణ. వైజాగ్ని క్యాపిటల్గా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైజాగ్ని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చాడు. గతంలో కూడా ఆశీస్ ట్రేడర్స్ విజయవాడకు సంబంధించినటువంటి కంపెనీ పేరుతో 21,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఆ రోజు కలకలం సృష్టించింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాయంటే ఈ డ్రగ్స్ వ్యాపారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కంపెనీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరుతో ఉన్నటువంటి కంపెనీ. ప్రకాశం జిల్లాలో నాగులపాడు మండలం గ్రామానికి సంబంధించినటువంటి కోనం పూర్ణచంద్రరావు గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. వారి సోదరుడు కోనం వీరభద్రరావు గారు ఎండీగా ఉన్నటువంటి కంపెనీ
ఈరోజు ఈ కంపెనీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని 50,000 కోట్ల విలువైనటువంటి 25,000 కేజీల డ్రై ఈస్ట్ పేరుతో చేసుకున్నటువంటి ఈ దందాలో ఇంత పెట్టుబడి పెట్టగలిగేటటువంటి కెపాసిటీ సంధ్యా ఆక్వాకి ఉందా అనేది మనందరం కూడా ఆలోచించాలి. 3 పార్టీల ఉమ్మడి కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మరలా పునర్నిర్మించడానికి తొలిమెట్టని సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పష్టమైనటువంటి అలయన్స్తో ఎటువంటి అమరికలు లేకుండా రాష్ట్ర భవిష్యత్తును కాపాడే విధంగా మరలా అన్ని రకాలుగాను కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు బీజేపీ కూడా పెద్ద అన్న పాత్రతో పెద్ద మనసుతో ఈరోజు ముందుకు వచ్చి ఇటు తెలుగుదేశం ఇటు జనసేన భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఇది ఒక బహిరంగంగా పెట్టుకున్నటువంటి పొత్తు. దీనిలో అపోహలు అనుమానాలు అవసరం లేకుండా రాష్ట్ర భవిష్యత్తునే ధ్యేయంగా ఈ 3 పార్టీలు కూడా పనిచేస్తాయి. పొత్తులు పెట్టుకోవడం వలన కొంతమంది అభ్యర్థులు కానీ ఆశావాహాలు కానీ త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టికెట్లు రాని వారికి సహజంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారు అందరూ కూడా ఈరోజు రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కూడా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1-2 చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా త్వరలోనే అధినాయకులు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని వారితో కూడా మాట్లాడి ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా తప్పనిసరిగా ఎన్నికలకి అన్ని పార్టీలు అందరు అభ్యర్థులు కూడా కలిసే విధంగా ఈరోజు టికెట్లు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో బీజేపీ తెలుగుదేశం జనసేన గెలుపు ఇప్పటికే ఖరారయింది. అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో ఇక్కడ గెలిచి ఈరోజు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారికి తణుకు నియోజకవర్గం నుంచి ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఎన్జిఓస్ హోంలో జరుగుతున్న సిఐటి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ పంచాయతీ పారిశుధ్య కార్మికులు అందించే సేవలకు అనుగుణంగా ప్రభుత్వం నుండి ఆదరణ లేదని అన్నారు. తమ ఆరోగ్యాలు కుటుంబ సభ్యుల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా కాలంలో ధైర్యంగా సేవలు పారిశుధ్య కార్మికులు అందించారని తెలిపారు. ఇంతటి సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యల పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు పర్మనెంట్ చేసే వారికి మా ఓట్లు వేస్తామని అన్నారు. సమావేశానికి పి జ్యోతిబాబు అధ్యక్షులుగా వ్యవహరించారు. మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు, కార్యదర్శి ధనాల వెంకట్రావు, సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండలాధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుబ్బల గోపి తదితరులు పాల్గొన్నారు. తణుకు కేఎస్ మార్షల్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నోబుల్ వరల్డ్ రికార్డు స్థానిక జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో 234 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 1 మినిట్లో 2340 బెలూన్స్ బ్లాస్ట్ చేయాల్సి ఉండగా సరాసరిగా 1872 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. తమిళనాడు నుండి డాక్టర్ హేమలత రికార్డులను కన్ఫర్మ్ చేశారు. ప్రముఖ సోషల్ వర్కర్ పులుపు అక్కమాంబ ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్న కొంతమంది కరాటే పిల్లలకు సర్టిఫికేట్లు బెల్ట్లు అందజేశారు. కార్యక్రమంలో పి సాయితేజ, జి నాగేంద్ర కుమార్, జె శ్రీనివాస్, జి ప్రవీణ్ కుమార్, బి నాగపండు, కె లలిత, జి భాగ్యశ్రీ, జె ప్రసాద్, రామకృష్ణ, వీరనాగు, దుర్గా ప్రసాద్, కరాటే బ్లాక్ బెల్ట్ మాస్టర్లు పాల్గొన్నారు. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ రైట్ హ్యాండ్ మూవ్ ఫార్వర్డ్. మేడం ఇక్కడ 234 స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేషన్ చేశారు. మామూలుగా మనతో హెల్త్ ఇష్యూ ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. ఎక్సర్సైజ్ అనేది ఇంత ఇంపార్టెంట్. దీంట్లో ఈ రోజు వచ్చి మనతో కేఎస్ మార్షల్ ఆర్ట్స్ వచ్చి అకాడమీ వాళ్ళ బిడ్డల్ని పెట్టి 5 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఉండే వాళ్ళని పెట్టి ఈ బలూన్ బ్లాస్ట్ చేశారు. ఇది వచ్చి 1 మినిట్ ఛాలెంజ్ పెట్టారు, కానీ 40 సెకండ్స్ లోనే కంప్లీట్ చేశారు. 10 బలూన్స్ ఈచ్ పార్టిసిపేషన్స్ పెనల్ కొట్టాలి. అయితే 8 అని నేను మార్క్ పెట్టి 1872 బలూన్స్ ఇన్ 40 సెకండ్స్ లో వాళ్ళు బ్లాస్ట్ చేశారు. ఇట్స్ రికార్డ్ అచీవ్డ్ గా నేను అనౌన్స్ చేస్తున్నాను. వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇంకా ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోనే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి కేఎస్ అకాడమీ వచ్చి యాజ్ అ వరల్డ్ రికార్డెడ్ అచీవ్డ్ కంపెనీ అని మేము అనౌన్స్ చేస్తున్నాము. గ్లోబల్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్
క్రియేట్ చేయడం జరిగింది అటెంప్ట్. సో ఈ కార్యక్రమానికి ఓవరాల్గా 234 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ బెలూన్స్ని నాన్ చెక్స్తో బ్రేక్ చేయడం. కానీ ఈ అటెంప్ట్లో నిమిషంలో బ్రేక్ చేసే ఈ బెలూన్స్ని 40 సెకండ్స్లోనే 234 మంది విద్యార్థులు కూడా 872 బెలూన్స్ని అప్రోచ్మెంట్గా బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ అటెంప్ట్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు కాబట్టి వరల్డ్ వైడ్ ఇది రికార్డుగా మ్యామ్ హేమలత గారు పరిగణించారు. సో ఈ వీడియో ప్రూఫ్స్ ఇవి ఇంకొకసారి పైకి వెళ్ళిన తర్వాత అంతా వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ పిల్లలకి సర్టిఫికెట్స్ మెడల్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది 2 వీక్స్ తర్వాత. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆల్ ఓవర్గా మొత్తం తణుకు, పెనుగొండ, పెరవలి, మార్టేరు ఇలా అన్ని స్కూల్, పంగిడి, చాగల్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ రికార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మా కేఎస్ మాస్టర్స్ అకాడమీ తరఫున. తణుకు యేసుక్రీస్తు మంచి కాపరి సంఘ ఆధ్వర్యంలో సంఘారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పునరుత్తన, సహవాస, సిద్ధపాట, ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ కాపర్లు మల్లిపూడి జగజీవన్, శాంతకుమారి, బొచ్చు అబ్రహాం, దిద్దే శేఖర్, దిద్దే ప్రసాద్, సంఘ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టల ఆదివారం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. महाराज के जय, क्रिस्त महाराज के जय, होसन्ना 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 होसन्ना। యేసుక్రీస్తు వారిని యెరూషలేం పట్టణం వీధులుగా ఉండగా రాజుగా ఊరేగించి తీసుకెళ్లిన రోజు ఈరోజు పవిత్ర వారానికి మొట్టమొదటి రోజు, హోలీ వీక్. ఈ రోజు నుంచే ఆయన శ్రమలు మరీ ఉధృతమయ్యి ఆయన వెంటాడి గుడ్ ఫ్రైడే రోజున ఆయన చంపేశారు. ఈ రోజున తణుకు పట్టణంలో ఈ పాతూరులో ఉన్న సంఘాల్లో ఉన్న క్రైస్తవులు అందరము కలిసి ఈ యేసుక్రీస్తు వారిని ఈ తణుకు పట్టణంలో ఊరేగించే కార్యక్రమాన్ని, రాజుగా ఊరేగించే కార్యక్రమాన్ని మా సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. క్రైస్తవులు 40 రోజులుగా తెల్లవారుజామున ఉదయకాల ప్రార్థనలో పాలు పంచుకున్నారు. చాలామంది ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉపవాసాలు చేశారు. మేమందరం కలిసి శిలువ ధ్యానాల్లో ఉన్నాం. ఈరోజు మట్లాదివారం యేసుక్రీస్తు వారిని ఊరేగించిన రోజు. దీంట్లో యేసుక్రీస్తు మంచి కాపరి సంఘము పాలు పంచుకుంది. దాని పాస్టర్లు, దాని సంఘ పెద్దలు, ఈ ఏరియాలో ఉన్న అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ తణుకు పట్టణం బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ తణుకు పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ తణుకు పట్టణాన్ని ఆ యేసుక్రీస్తు వారు దీవిస్తున్నారు. చేనేత సోదరిని మొట్టమొదటి నుండి ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ అని తణుకు మాజీ శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. సొసైటీల ద్వారా రుణాలు అందించి గత ప్రభుత్వంలో అండగా నిలిచామని ఆయన వివరించారు. వేల్పూరులో 9వ వార్డు సభ్యులు, చేనేత నాయకులు, పుక్కిరాల రంగారావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో చేనేత సోదరులు వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్మీ రాధాకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చేనేత నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి ఆర్మీల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అయినప్పటికీ కేవలం బీసీ వర్గం అయినందున పుక్కిరాల రంగారావుని అధికార వైసీపీ వేధింపులకు గురి చేసిందని విమర్శించారు. వివిధ పథకాల ద్వారా చేనేత సొసైటీ నుండి రుణాలు అందించామని, వైసీపీ హయాంలో ఏకంగా సొసైటీని నిర్వీర్యం చేసిందని ఆయన చెప్పారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక పుక్కిరాల రంగారావు నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని,
చేనేత వర్గాన్ని ఆదుకుంటామని ఆర్మీ రాధాకృష్ణ హామీ ఇచ్చారు. వేల్పూర్లోని చేనేత సొసైటీ సంఘ భవనానికి మొదటి అంతస్తు వేయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా రుద్రభూమిలో మౌలిక వసతులు మెరుగుపరిచి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి కాంపౌండ్ వాల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు మొదటి నుండి తెలుగుదేశం పెద్దపీట వేస్తోందని, అలాగే రాబోయే కాలంలో బీసీ డిక్లరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆర్మీ రాధాకృష్ణ వివరించారు. కార్యక్రమంలో పీతాని మోహన్, సప్పవరపు నాగేశ్వరరావు, చల్లా శ్రీనివాస్, రెడ్డి కేశవరావు, వల్లి రామ్మోహన్, విశ్వనాథం, కుక్కిరాల రంగారావు, 9వ వార్డు మెంబర్ బత్తుల రామకృష్ణ, అనుచరులు గుత్తుకొండ మల్లేశ్వరరావు, గుత్తుల రంగారావు తదితరులు పాల్గొన్నారు. వేల్పూరు గ్రామంలో చేనేత వర్గానికి చెందినటువంటి బీసీ సోదరులు వేల్పూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబరు కుక్కిరాల రంగారావు గారు, వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ చేరిన సందర్భంలో వారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు రంగారావు గారు పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన్ని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ అధికారంలో ఉన్నప్పటికీ కూడా, అధికార ప్రభుత్వానికి అండగా ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా చేనేత వర్గానికి చెందినటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గతంలో చేనేత సొసైటీ ద్వారా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పెన్షన్లన్నీ కూడా ఆగిపోయాయి, ఎవరికి కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు గతంలో ఉన్నటువంటి లోన్స్ కానీ, వ్యక్తిగత రుణాలు కానీ ఇవన్నీ కూడా సొసైటీ ద్వారా అందించేవారు. ఇవన్నీ కూడా ఈరోజు సొసైటీ అన్ని ద్వారా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చేనేత వర్గీయుల ఆశలను, ఆకాంక్షల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండటం వల్ల ఈరోజు రంగారావు గారు కూడా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు వార్డు మెంబర్గా వారికి కావాల్సినటువంటి పనులు కూడా చేయించుకోవడానికి అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో, సొసైటీ సంఘ భవనం ఉందో, దాని మీద కూడా ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం హామీలో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.